Hello students, now we are going to discuss about avian flu అంటే బర్డ్ ఫ్లూ. జనరల్గా బర్డ్స్కి అటాక్ అయ్యేటువంటి డిజీజ్ అనమాట. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ వైరస్ బర్డ్స్కి ఇన్ఫెక్ట్ అవుతుందన్నమాట ఇది. ఓకే, సో హియర్ ఏవియన్ ఫ్లూ ఈజ్ ఆల్సో కాల్డ్ అస్ బర్డ్ ఫ్లూ, ఎందుకంటే బర్డ్స్కి అటాక్ చేస్తుంది జనరల్గా ఇది. సో ద ఇన్ఫెక్షన్ దట్ వైరల్ ఇన్ఫెక్షన్ దట్ క్యాన్ ఎఫెక్ట్ నాట్ ఓన్లీ బర్డ్స్ బట్ ఆల్సో హ్యూమన్స్. బర్డ్స్కి ఎఫెక్ట్ చేయడం కాకుండా యానిమల్స్ని కూడా మెయిన్గా హ్యూమన్స్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. మోస్ట్లీ దిస్ ఫార్మ్ ఆఫ్ వైరసెస్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు బర్డ్స్. సో ఇది బర్డ్స్తో పాటు హ్యూమన్స్ని కూడా అటాక్ చేస్తుంది. సో హియర్ ఇట్స్ ఈస్ మెయిన్లీ అటాకింగ్ ద బర్డ్స్కి ఎక్కువగా అటాక్ అయ్యేటువంటి వైరస్ అనమాట ఏవియన్ ఫ్లూ అంటే. నెక్స్ట్ కాజిటివ్ ఆర్గానిజం. సో ఇది దేనివల్ల వస్తుంది అంటే ఏవియన్ ఫ్లూ వైరస్ అంటే H5N1 అనేటువంటి వైరస్ ద్వారా ఈ ఏవియన్ ఫ్లూ అనేటువంటి ఇన్ఫెక్షన్ ఆర్ డిజీజ్ అనేది రావడం జరుగుతుంది బర్డ్స్లో. నెక్స్ట్ ఇట్ బికేమ్ పాండమిక్ థ్రెట్ టు హ్యూమన్స్. సో ఇది బర్డ్స్కి రావడంతో బర్డ్స్ నుంచి హ్యూమన్స్ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఇదొక భయంకరమైన పరిస్థితి కింద మారింది, థ్రెట్ టు హ్యూమన్స్ అనమాట. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇది ఇంజెక్షన్. సో మోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ చూసుకున్నట్లయితే అంటే ఎలా ఇది ట్రాన్స్మిట్ అవుతుంది అంటే ఒకరి నుంచి ఒకరికి ఎలా వెళ్తుంది అంటే ద డిజీజ్ క్యాన్ ఈజీలీ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ బై టచింగ్ కంటామినేటెడ్ సర్ఫేసెస్ ఆఫ్ ఇంజెక్టెడ్ బర్డ్ ఫీసెస్, సెలైవా, నేజల్ సెక్రేషన్స్. అంటే బర్డ్స్ నుంచి విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలని కానీ లేకపోతే సెలైవా అంటే లాలాజలం కానీ, నేజల్ సెక్రేషన్స్ అంటే ముక్కులోంచి వచ్చేటువంటి ద్రవాల ద్వారా కావచ్చు, లేదా బర్డ్ ఫీసెస్ అంటే విసర్జక పదార్థాలు ఉంటాయి కదా, బర్డ్ ఫీసెస్ అంటే ఏంటి, పక్షుల నుండి వచ్చేటువంటి విసర్జక పదార్థాల ద్వారా కూడా ఇది సంక్రమిస్తుందన్నమాట, ట్రాన్స్మిట్ అవుతుంది హ్యూమన్స్కి, మానవునికి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే జనరల్గా ఇందులో అంటే కోల్డ్ లాంటి సిమ్టమ్స్, ఫ్లూ లైక్ సిమ్టమ్స్ ఉంటాయి. అండ్ ఇంక్లూడ్స్ డయోరియా అంటే మోషన్స్, రెస్పిరేటరీ డిఫికల్టీస్ అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫీవర్, హెడేక్ అండ్ మజిల్ ఏక్. ఓకే, కండరాలు నొప్పికి గురవ్వడం. నెక్స్ట్ సోర్ థ్రోట్, గొంతు అంటే చేదుగా లేదా ఒగరుగా ఉండడం. ఓకే, సోర్ థ్రోట్ నొప్పిగా ఉండడం. సో ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తాయి అన్నమాట. సిమ్టమ్స్ ఏంటంటే ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే కోల్డ్, డయోరియా అంటే మోషన్స్, అండ్ రెస్పిరేటరీ డిఫికల్టీస్ అంటే శ్వాసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడం. నెక్స్ట్ ఫీవర్ అండ్ హెడేక్, తలనొప్పి రావడం, జ్వరం రావడం, ఇవన్నీ కూడా నార్మల్ లక్షణాలు అన్నమాట. మజిల్ పెయిన్, ఓకే, సోర్ థ్రోట్, ఇవన్నీ కూడా లక్షణాలు అనమాట. నెక్స్ట్ ప్రివెన్షన్ వచ్చేస్తే, ప్రివెన్షన్ అంటే ఏంటి, దీన్ని ఎలా తగ్గించగలం, ఓకే, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ప్రివెన్షన్స్. సో కన్జ్యూమింగ్ ప్రాపర్లీ కుక్డ్ చికెన్ మీట్ అండర్ ఇంటర్నల్ టెంపరేచర్ ఆఫ్ 165 degrees centigrade Fahrenheit ఆర్ 173.9 degrees centigrade అంటే ఎక్కువగా ఉడికించి తినడం. ఓకే, నెక్స్ట్ ప్రాక్టీసింగ్ గుడ్ హైజీన్, నీట్నెస్ మెయింటైన్ చేయడం. నెక్స్ట్ వేరింగ్ బ్రీతింగ్ మాస్క్ అండ్ ప్రొటెక్టివ్ క్లోత్స్. సో ఎప్పుడైతే బర్డ్స్ దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు మాస్క్లను పెట్టుకొని లేదంటే ప్రొటెక్టివ్ క్లోత్స్, ఒక డిఫరెంట్ వస్త్రాలని ధరించడం. నెక్స్ట్ కంప్లీట్ కల్లింగ్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫ్లాక్స్ బై బర్రింగ్ ఆర్ బర్నింగ్ దెమ్. ఒకవేళ ఇలాంటి ఏవియన్ ఫ్లూ అనేది వచ్చిందనుకోండి బర్డ్స్కి, ఆ బర్డ్స్ అన్నిటినీ తీసుకెళ్ళి పాతేయడం లేదా వాటిని కాల్ చేయాలన్నమాట. కంప్లీట్గా వాటికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వస్తువుని కాల్ చేయాలి, లేదంటే బరీ చేయాలి. బరీ అంటే ఏంటి, మట్టిలో తవ్వి పెట్టేయాలి, పాతేయాలన్నమాట. సో అలా చేయడం ద్వారా ఇది సంక్రమించడం అనేది జరగదు, ఒక్క దగ్గర నుండి ఇంకో దగ్గరికి వ్యాపనం చెందదన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రివెన్షన్స్ ఆర్ precautions we can take to prevent the avian flu, transmission of avian flu. Okay, now we'll see about the queen bee. హనీ బీస్లో క్వీన్ బీ అని ఉంటుందన్నమాట. అంటే హనీ బీస్ జనరల్గా ఓన్లీ క్వీన్ బీ మాత్రమే హనీని
సెక్రేట్ చేస్తుంది. అంటే హనీ ఉత్పత్తి అవ్వాలి అంటే ఓన్లీ క్వీన్ బీ ఒక్కటి మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. మిగతా అన్నీ కూడా జస్ట్ పని చేస్తాయి అనమాట. వర్కర్ బీస్ అని, కింగ్ బీ అలా ఇవన్నీ కూడా నార్మల్గా పనిచేస్తూనే ఉంటాయి. బట్ హనీబీస్లో క్వీన్ బీ మాత్రం, హనీబీ అంటే ఏంటి, తేనెటీగలు. సో తేనెటీగల్లో ఈ మహారాణి అని ఉంటుందన్నమాట ఒక బీ. సో దాన్ని అది ఏం లేదు, జస్ట్ ఎగ్స్ పెట్టడము వరకే ఇది పరిమితం అవుతుందన్నమాట. సో విల్ సీ అబౌట్ ద హనీబీ, దట్ ఈస్ హనీబీస్లో క్వీన్ బీ గురించి చూద్దాం. సో ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ఇండివిజువల్ అమాంగ్ ద బీ స్పీషీస్ కాలనీ. సో మొత్తం హనీబీస్లో అన్ని తేనెటీగల్లో ఈ క్వీన్ బీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఎ డిప్లాయిడ్ ఫీమేల్. ఓకే, 2 sets ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ ఫర్టైల్ 1 bee per live. ఓకే, 1 bee per live. ఓకే, సో ఒక్క తేనె పట్టు ఉంటుంది కదా మొత్తం, దానికి ఒకటే క్వీన్ బీ ఉంటుందన్నమాట. అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ లేయింగ్ ఎగ్స్ ఇన్ ద కాలనీ. ఓకే, ఇది ఓన్లీ ఎగ్స్ని పెట్టడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఇట్ లీవ్స్ అప్ టు 5 years వరకు బతకగలుగుతుంది. అండ్ డ్యూరింగ్ ఇట్స్ నప్టియల్ ఫ్లైట్ queen bee receives sperms from the male bee called drone for the fertilization of the eggs. సో ఈ ఎగ్స్ని లే చేస్తుంది కదా, ఎనీ ఎగ్స్ జనరల్గా దే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ లేయింగ్ ద ఎగ్స్ ఇన్ ద కాలనీ. సో ఈ ఎగ్స్కి స్పర్మ్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఫర్టిలైజ్ అవ్వడానికి? డ్రోన్ బీ అంటే మేల్ హనీ బీ ఉంటుంది కదా, దాన్ని డ్రోన్ అంటారన్నమాట. ఆ డ్రోన్ నుంచి స్పర్మ్స్ని రిసీవ్ చేసుకుంటుంది డ్యూరింగ్ ద నప్టియల్ ఫ్లైట్, అంటే ఇంటర్ కోర్స్ టైంలో. డ్రోన్ నుంచి అంటే మేల్ హనీబీ నుంచి ఇది స్పామ్స్ని రిసీవ్ చేసుకొని ఫర్టిలైజేషన్ జరుపుకుంటుంది. నెక్స్ట్, స్టోరేజ్ ఆఫ్ ఎగ్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్పర్మాథికా. ఈ క్వీన్ బీలో స్పర్మాథికా అని ఉంటాయి. సో ది స్పర్మాథికే ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ స్టోరింగ్ ద స్పర్మ్స్, అంటే శుక్రకణాలని నిల్వ చేయడానికి ఉపయోగపడేటువంటి ఒక సంచి లాంటి నిర్మాణం అనమాట. ఇది ఎక్కడ ఉంటుంది? క్వీన్ బీలో ఉంటుంది. అండ్ విచ్ రిజల్ట్స్ ఇన్ 2 types ఆఫ్ ఎగ్స్, దట్ ఈస్ ఫర్టిలైజ్డ్ అండ్ అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్. సో జనరల్గా అంటే కొన్ని ఎగ్స్ ఏమో ఫర్టిలైజ్ అవుతాయి స్పర్మ్స్తో, కొన్ని ఎగ్స్ ఫర్టిలైజ్ అవ్వవు అనమాట. ఆ ఫర్టిలైజ్ అయినటువంటి ఎగ్స్ అన్నీ కూడా ఫీమేల్స్ కింద డెవలప్ అవుతాయి. అండ్ ద లార్వా ఆర్ ఫెడ్ విత్ ద రాయల్ జెల్లీ ఫర్ ద ఫస్ట్ 4 days ఓన్లీ. ఆఫ్టర్వర్డ్స్ ద రాయల్ జెల్లీ ఈస్ ఫెడ్ ఓన్లీ టు ద బీ దట్ ఈస్ బౌండ్ టు డెవలప్ ఇన్ టు నెక్స్ట్ క్వీన్, whereas the other larvae fed on honey and pollen becomes workers or sterile females and drones. So what happens is, అంటే ఇక్కడ ఏంటి, హనీబీ అనేది జనరల్గా హనీబీస్లో ఒక తేనెటీగ మాత్రమే క్వీన్ బీ కింద మార్పు చెందుతుందన్నమాట. ఆ క్వీన్ బీగా మార్పు చెందినటువంటి ఆ తేనెటీగ ఎగ్స్ని పెట్టడానికి ఉపయోగపడుతుంది, ఓన్లీ ఎగ్స్ని పెడుతుంది. సో అలా ఎగ్స్ని పెట్టేసి స్పర్మ్స్ ఏమో శుక్రకణాలను ఎక్కడి నుంచి రిసీవ్ చేసుకుంటుంది? డ్రోన్ బీ నుంచి, అంటే మేల్ హనీబీ నుంచి రిసీవ్ చేసుకుంటుంది. అలా రిసీవ్ చేసుకునేటువంటి స్పర్మ్స్ని ఎక్కడ నిల్వ చేసుకుంటుంది? స్పర్మాథికాలో. సో ఇక్కడ కొన్ని ఎగ్స్ మాత్రం ఫర్టిలైజ్ అవుతాయి, ఫలదీకరణ జరుపుకుంటాయి. కొన్ని ఎగ్స్ ఫర్టిలైజేషన్ జరుపుకోవన్నమాట. ఏవైతే ఫర్టిలైజేషన్ జరుపుకుంటాయో ఆ ఎగ్స్ అన్నీ కూడా ఫీమేల్స్ కింద డెవలప్ అవుతాయి. అందులో నుంచి ఇవన్నీ కూడా ఫస్ట్ 4 days వరకు రాయల్ జెల్లీని తిని బ్రతుకుతాయి. తర్వాత ఓన్లీ ఒక బీ మాత్రమే, ఫీమేల్ బీ మాత్రమే రాయల్ జెల్లీని తింటూ బతుకుతుంది. అండ్ రిమైనింగ్ అన్ని హనీ బీస్ అన్నీ కూడా హనీని లేదా పోలన్ గ్రెయిన్స్ని తిని ఉంటుందన్నమాట. సో అవన్నీ కూడా స్టెరైల్ ఫీమేల్స్ కింద, డ్రోన్స్ కింద డెవలప్ అవుతాయి. ఓకే, సో దీస్ ఆర్ ద ఆర్గానిజమ్స్, దే హ్యావ్ డిఫరెన్షియేటెడ్ ఇంటూ మేల్ అండ్ ఫీమేల్ honeybees. Okay, and finally queen bee. So this queen bee is generally playing very important role for laying the eggs ni pettaniki upayogapadutundi anamata. Okay, so this is about the queen bee. Now we'll see about the economic importance of honeybees. అంటే honeybees వల్ల ఉపయోగాలు ఏంటనే చూద్దాం. సో విల్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ honeybees, అంటే honeybees వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. సో ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ honeybees ఆర్, ఫస్ట్ థింగ్, వేరియస్ ప్రోడక్ట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ లైక్ హనీ. ఓకే, తేనె రావడం జరుగుతుంది. అండ్ ప్రొపెల్లిస్, వ్యాక్స్, బీ వెనమ్, ఇవన్నీ కూడా అంటే బీ వెనమ్ కూడా చాలా ఉపయోగపడుతుంది, అంటే కొన్ని ట్రీట్మెంట్స్కి ఉపయోగపడుతుంది. అండ్ హనీలో చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ జనరలీ రిచ్ ఇన్ ఫ్రక్టోస్.
షుగర్ అనమాట, అండ్ గ్లూకోజ్, విటమిన్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి. సో హనీలో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో విటమిన్స్ ఉన్నాయి, వాటర్, minerals are present, and fructose and glucose is present. So fructose and glucose are generally are sugars. These are generally giving sweetness to the honey. Okay, next bee wax. Okay, this is used in the preparation of cosmetics. మనము డిఫరెంట్ క్రీమ్స్, లోషన్స్ అప్లై చేసుకుంటాం కదా, ఆ కాస్మెటిక్స్ ప్రిపేర్ అవ్వడానికి బీ వ్యాక్స్ ఉపయోగిస్తారు. నెక్స్ట్ క్యాండిల్స్ తయారీకి, అండ్ సీలింగ్, ఎన్వలప్స్ అండ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్. సో ఏవైనా సీలింగ్స్ అంటే ఏంటి అంటే సీలింగ్ అంటే ఏంటి అంటే ఏమైనా గ్యాప్స్ ఉన్నాయనుకోండి, ఆ గ్యాప్స్ని ఫిల్అప్ చేయడానికి ఉపయోగపడతాయి అన్నమాట బీ వ్యాక్స్. నెక్స్ట్ ప్రొపోలిస్. సో ప్రొపోలిస్ ఇస్ ద రెజిన్ లైక్ మెటీరియల్ obtained ఫ్రమ్ ద బీస్ విచ్ ఈస్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అండ్ సూపర్ఫిషియల్ బర్న్స్. ఎప్పుడైనా కాలిన గాయాలు ఉన్నాయనుకోండి, వాటికి వాపులు వచ్చాయనుకోండి, వాటికి ఈ ప్రొపోలిస్ అనేటువంటి బై ప్రోడక్ట్ హనీబీస్ నుంచి విడుదలవుతుంది అనమాట. సో అది ఉపయోగిస్తారు. నెక్స్ట్ బీస్ వెనం అంటే ఏంటి అంటే బీస్ అంటే మీరు ఎప్పుడైనా చూసారా, తేనె కరిస్తే ఎలా ఉంటుంది, బాగా దద్దులు వచ్చేస్తాయి, వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో అది ఎందుకు వస్తుందంటే దాని నుంచి ఒక చిన్నపాటి విషం లాంటి పదార్థం విషపూరితమైనటువంటి పదార్థం విడుదలవుతుంది అనమాట. సో దాన్ని బీ వెనం అంటారు. అది జనరల్గా రిమటాయిడ్ ఆర్థరైటిస్ అనేటువంటి ప్రాబ్లమ్స్ని, అంటే బోన్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పాలినేటర్స్గా ఉపయోగపడతాయి హనీబీస్. పాలినేటర్స్ అంటే ఏంటి అంటే ఫ్లవర్స్ పైన ఇవి జనరల్గా ఏం చేస్తాయి, ఫ్లవర్స్లో నుంచి నెక్టర్ని లాక్కొని ఫ్లవర్స్ పైన అంటే పుప్పొడిని ఒక ఫ్లవర్లో ఉన్నటువంటి పుప్పొడిని ఇంకో ఫ్లవర్కి చేరుస్తాయి. సో దాన్ని పాలినేషన్ అంటాం అనమాట. సో పాలినేటర్స్ లాగా పనిచేస్తాయి. సో pollinators plays vital role in agriculture production. Crop plants pollinated by bees include sunflower, brassica, apple and pear. సో ఇవన్నీ కూడా పాలినేషన్ అనేవి జనరల్గా ఈ ప్లాంట్స్లో జనరల్గా హనీబీస్ ద్వారా జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్. సో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్ ఏంటంటే హనీ విడుదలవుతుంది, బీ వ్యాక్స్, ప్రొపోలిస్, బీ వెనమ్ అండ్ పాలినేటర్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఆర్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ హనీ బీస్. నెక్స్ట్ విల్ సీ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ బీ కీపింగ్. అంటే అవసరమయ్యేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూద్దాం. సో బీ కీపింగ్ అంటే ఏంటి, జనరల్గా అంటే తేనెటీగల్ని పెంపొందించేటువంటి పద్ధతిని ఎపికల్చర్ అంటారు. ఏమంటారు, ఎపికల్చర్. సో ఫిషెస్ని పెంపొందించేటువంటి పద్ధతిని పిసికల్చర్ అంటారు. సో ఎపికల్చర్ అంటే ఏంటి, హనీబీస్ని పెంచేటువంటి పద్ధతిని ఎపికల్చర్ అంటారు అనమాట. సో బీ కీపింగ్ ఈజ్ ఆల్సో టర్మ్ యాజ్ ఎపికల్చర్. అంటే హనీబీస్ అంటే ఏంటి, తేనెటీగల్ని పెంచేటువంటి పద్ధతిని ఎపికల్చర్ అంటారు. సో ఎపికల్చర్ ఈజ్ ద రేరింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బీ హైవ్స్ ఫర్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ ఆఫ్ హనీ అండ్ వ్యాక్స్. సో బీ హైవ్స్ అంటే తేనెతట్ట అంటారు కదా, సో అది. సో తేనెతట్ట ఏర్పడేటువంటి విధానాన్ని బీ హైవ్ అంటారు. సో అది మొత్తం దాన్ని బీ హైవ్స్ అంటారనమాట. సో చాలా ఎక్కువ మోతాదులో హనీని ప్రొడ్యూస్ చేయడానికి, తేనెని ఉత్పత్తి చేయడానికి ఈ హనీబీస్ని యూజ్ చేస్తారు. సో ఫ్యాక్టర్స్ రిక్వైర్డ్ ఫర్ ద సక్సెస్ఫుల్ బీ కీపింగ్ ఆర్, ఫ్యాక్టర్స్ ఏవేవి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ హనీబీస్ని పెంచేటువంటి ఒక వ్యక్తికి కావాల్సినటువంటి మినిమం నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏంటి అంటే హనీబీస్ ఎలా ఉంటాయి, అవి ఎలా పెరుగుతాయి, ఏ హ్యాబిటెట్లో ఇవి కరెక్ట్గా పెరగలుగుతాయి, వాటి నేచర్ ఏంటి, ఎవ్రీథింగ్ దాని గురించి మొత్తం తెలిసి ఉండాలి. నెక్స్ట్ సూటబుల్ ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ప్లేస్ కరెక్ట్గా సూటబుల్ అవుతుందో అతనికి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ బీ కీపింగ్ రిక్వైర్స్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఫర్ కలెక్టింగ్ ద హనీ అండ్ బీ వ్యాక్స్ విచ్ ఆల్సో ఇంక్లూడ్ ఎ హైవ్. సో బీ హైవ్ అంటే ఏంటంటే తేనె ప్రొడ్యూస్ అయిన తర్వాత తేనెని కలెక్ట్ చేసుకునేటువంటి ఎక్విప్మెంట్స్ కూడా అతనికి తెలిసి ఉండాలి. నెక్స్ట్ బీస్ని హ్యాండిల్ చేసేటువంటి టెక్నిక్స్ కూడా ఉండాలి. అండ్ హ్యాండ్లింగ్ బీ హైవ్స్ డ్యూరింగ్ ద డిఫరెంట్ క్లైమేటిక్ కండిషన్స్. అంటే ఏ టైంలో హనీ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటుంది, ఆ టైంలో అంటే వాటన్నిటి గురించి కూడా అవగాహన ఉండాలి అనమాట. నెక్స్ట్ రేజింగ్ ఏ హైవ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ క్వీన్ అండ్ వర్కర్స్. సో ఈ వర్కర్ బీస్ అండ్ క్వీన్ బీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వీటన్నిటి గురించి కూడా ఒక నాలెడ్జ్ ఉండాలి, ప్లస్ వాటిని కూడా పెంచేటువంటి ఒక
ఇదంతా కూడా కలిగి ఉండాలన్నమాట. సో దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ బీ కీపింగ్. అంటే హనీబీస్ని పెంచాలి అంటే వాటి గురించి పూర్తి అవగాహన ఉండాలన్నమాట. సో ఆ హనీబీస్ని పెంచేటువంటి పద్ధతిని ఎపికల్చర్ అంటారు. సో బీ కీపింగ్ ఈజ్ ఆల్సో టర్మ్డ్ as ఎపికల్చర్. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది హనీ బీస్ అండ్ the factors required for beekeeping. Fine. Next we'll see the fisheries have carved a niche in the Indian economy. Explain. So fisheries గురించి.